బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ రోజు రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చేసి గోదారి గట్టు పైన మామ. యాక్టెడ్ అండ్ డైరెక్టెడ్ బై సుమంత్ ప్రభాస్. మేం ఫేమస్ అనే సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటీ, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని తెలంగాణ అసలు అదరగొట్టిన ఆ పర్సన్ ఇప్పుడు గోదారి స్టోరీతో ఒక లవ్ స్టోరీ, ఒక ఒక జనరల్ లవ్ స్టోరీతో ఒక గోదారి యాసలో మరి సెకండ్ సినిమాతో ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. మరి ఈ సినిమా గోదావరి అల మీద తేలిందా లేదంటే ఒడ్డు దగ్గరకు వచ్చి ఆగిపోయిందా అనేది మనం డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మామ. దానికి వెళ్ళే ముందు జస్ట్ మీరు ఒక హెల్ప్ మామ, ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. సో సింపుల్ మామ, ఈ కథ ప్లాట్ ఆఫ్ ద స్టోరీకి వస్తే చాలా చాలా సింపుల్ స్టోరీ, సింపుల్ విలేజ్ లవ్ డ్రామా అని చెప్పొచ్చు. కూతురుని అమితంగా ప్రేమించే ఒక తండ్రి, అది జగపతి బాబు. బీటెక్ చదివే కూతురు నిధి, మన హీరోయిన్ ఒక ఆటో డ్రైవర్తో ప్రేమలో పడుతుంది. ట్విస్ట్ ఏంటంటే ఒక పక్క కులం గౌరవం, మరో పక్క కూతురి ప్రేమ ఉన్న తండ్రి ఈ ప్రేమను ఎలా యాక్సెప్ట్ చేస్తాడు, మరి వాళ్ళు ఎలా కలిసారనేది ఈ స్టోరీ. రొటీన్ రోటా స్టోరీ. మన కొన్ని సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీలో చూస్తూనే ఉన్నాం ఈ సినిమా. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే దండోరా మూవీ కూడా అలాంటి కాన్సెప్టే. కాకపోతే ఈ స్క్రీన్ ప్లే, మన ఆ కథను నడిపించే విధానం, ఇవన్నీ ఎలా ఉన్నాయనే దాని మీద మనం విశ్లేషించుకుందాం. రివ్యూ చేసుకుందాం, చూద్దాం. ప్లస్ లో చేస్తే మాత్రం సుభాష్ చంద్ర, డైరెక్టర్ సుభాష్ చంద్ర ప్రతి ఒక్క ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక ఇండివిజువాలిటీ ఉండేటట్టు చూసుకున్నాడు. ముఖ్యంగా హీరోకున్న ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే చేసే కొంచెం కామెడీ అక్కడక్కడ పండింది బానే. సో ఎమోషనల్ టచ్ అయితే తండ్రి కూతుల మధ్య ఉన్న సీన్స్ అయితే ఎమోషనల్ సీన్స్ మంచి వాచబుల్ అని చెప్పొచ్చు. అందులో ఏమాత్రం సందేహం లేదు. తన తండ్రి నైట్ డ్యూటీకి వాడిన వాచ్ని కూతురు కాలేజీకి వెళ్ళేటప్పుడు వేసుకోవడం, ఇలాంటి చిన్నవి ఒకటి చెప్పా, అలాంటి చిన్న ఎమోషనల్స్ కానీ ఎలాంటి సీన్స్ బాగానే పండించాడు. ఇక సుమంత్ ప్రభాస్ అయితే తన మార్క్ నటనతో ఆకట్టుకోక, జగపతి బాబు తనకు ఉన్న ఎక్స్పీరియన్స్ ని మొత్తం పూరించి పెడతారు కాబట్టి ఆబ్వియస్ గా తన నటనతో అందరిని అద్దరగొట్టేస్తాడు. సుదర్శన్ కామెడీ కొంచెం ఈ మూవీకి కొంచెం బూస్ట్ అవ్వని చెప్పుకోవచ్చు ఆయన కామెడీ వరకు. ఇక మైనస్ అయితే ఆల్రెడీ మనం చెప్పినట్టు ఇది రొట్ట స్టోరీ, చాలా అవుట్డేటెడ్ లవ్ స్టోరీ అనిపిస్తుంది చూసినప్పుడు. పెద్దగా ఏమి మనకి న్యూగా ఏం కనిపించదు, కొత్తదనం అనేదే ఉండదు. హీరోయిన్లు ఒకరినొకరికి ఇష్టపడడానికి చాలా చాలా సిల్లీ రీజన్స్ తో ఇష్టపడతారు, చాలా సిల్లీ రీజన్ తో లవ్ లో పడిపోతారు అనిపిస్తుంది మనం చూసినప్పుడు. సినిమాలో అసలైన సమస్య ఏదైతే మెయిన్ ప్లాట్ ఉందో, ఈ కులామీ గవర్నమెంట్ అనేది ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఏదైనా ఉందో అది చాలా వీక్ గా ఉంటుంది సినిమాలో, అంత స్ట్రాంగ్ గా అనిపించదు. క్లైమాక్స్ చాలా సింపుల్ గా వచ్చినట్టు వెళ్ళిపోయినట్టు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. మరి మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ బాక్స్ లో వచ్చండి. గోదావరి బ్యాక్ డ్రాప్ అన్నారు కానీ సినిమా మనకి ట్రైలర్ లో వాటిలో చూసినంతగా అందులో ఉండాల్సిన ఫన్, ఆ కోర్ ఫీలింగ్ అయితే సరిగ్గా లేదు. గోదావరి ఫీలింగ్ అనేది నాకైతే కలిగింది చూసినప్పుడు. సో ఇక మ్యూజిక్ విషయానికి వస్తే నాగవంశీ అందించిన మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది. ఓ ఎక్స్ట్రాడినరీ లేదు, ఓ తోపులాగా లేదు, ఓకేగా ఉంది. ఇక డైరెక్షన్ సుభాష్ చంద్ర కొన్ని ఐడియాలు బాగున్నా కథని స్లోగా నడిపించడం వల్ల, స్టోరీ చాలా స్లోగా వెళ్ళడం వల్ల ఆడియన్స్ ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. బికాజ్ నేనయ్యాను, మీరు అవుతారు ఖచ్చితంగా వెళ్తే. సో గోదావరి పైన ఒక ప్లెయిన్ విలేజ్ డ్రామా రోటా స్టోరీ. సో ఇది చూసిన తర్వాత, ఈ స్క్రీన్ ప్లే చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ రోటా స్టోరీలు కాకుండా కొత్తగా తీసుకోండి, ఇంకా విలేజ్ సైడ్ వదిలేసి సిటీ సైడ్ వచ్చి కొత్త ఐడియాలతో ఎత్తుక్కోండి అనేది నా ఒక సజెషన్ మన డైరెక్టర్ అయిన మన హీరో గారికి. సో నాకైతే ఈ సినిమా అందరిలాగా మన పూలు టమాటాలు పుచ్చకాయలు ఇచ్చుకోం, కానీ సినిమా భాషలో మాట్లాడుకుంటే బ్లాక్ బస్టర్ హిట్టా, సూపర్ హిట్టా, యావరేజ్ ఫ్లాప్ డిజాస్టర్ మాట్లాడుకుంటే నాకు ఇది ఒక ఫ్లాప్ మూవీ మామ. మరి మీకేమనిపించింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే మన యొక్క వీడియో కనుక, మన యొక్క రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అంటే నెక్స్ట్ రివ్యూ అండ్ వీడియో వరకు ఉంటాము. బై టట్టా.